మనం నరిష్ మనం బాడీ మనం మైండ్ రెండు సక్సెస్ కోసరం మనం నరిష్ చేయాలా అంటే ఏం చేయాలా, ఇది ఒక పెద్ద క్వశ్చన్ గా ఉంటుంది. సో మనం బాడీ మైండ్ రెండు నరిష్ చేసేకి ఏం చేయాలా, సక్సెస్ఫుల్ గా మనం ఉండాలా అంటే ఏం చేయాలా. సో ఫస్ట్ హెల్తీ ఫుడ్ తినాలా, సెకండ్ బాగా నీళ్ళు తాగాల. ఓకే, సో ఫుడ్ అండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు న్యూట్రిషన్ అంత ఇంపార్టెంట్ అది ఈరోజు మనం చూస్తాము. ఎనర్జీ ఉండొచ్చు, ఫోకస్ ఉండొచ్చు, ప్రొడక్టివిటీ ఉండొచ్చు. ఇది మూడు మీరు చూస్తే మనం ఏం తింటామో దాని గురించే మనకి వచ్చేది, రైట్. సో కరెక్ట్ న్యూట్రిషియస్ ఫుడ్ తింటే ఎనర్జీ వస్తుంది, ఫోకస్ వస్తుంది, ప్రొడక్టివిటీ వస్తుంది. న్యూట్రిషియస్ ఫుడ్ లేదు అంటే ఎనర్జీ ఉండే లేదు, వీక్గా ఫీల్ అవుతుంది, ఫోకస్ ఉండేది లేదు, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్రొడక్టివిటీ కూడా ఉండేలేదు. అన్నిట్లో మీరు ఏమాది స్టార్ట్ చేస్తావో దాంట్లో ఫెయిలియర్గానే ఉంటావా. అందుకే ఎనర్జీ, ఫోకస్, ప్రొడక్టివిటీ అన్నిటికూ న్యూట్రిషన్ కావాలి. సో అది మాత్రం కాదు, మనం ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసేకోసరం, మెటబాలిజం ఇంప్రూవ్ చేసేకోసరం అండ్ మూడ్ ఎన్హాన్స్ చేసేకోసరం కూడా గుడ్ న్యూట్రిషన్ మనకి కావాలి. సో హెల్తీ హ్యాబిట్స్ ఉంటే, హెల్తీ ఫుడ్ తింటే మనం బిజినెస్ మాత్రం కాదు, మనం పర్సనల్ లైఫ్లో కూడా మనం లీడ్ చేయొచ్చు. సో పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసేకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో యూనిక్ అప్రోచ్ హోలిస్టిక్ వెల్నెస్, మనం బాడీ మైండ్ సోల్ మూడు అడ్రస్ చేయాలా. ఇది మూడు కరెక్ట్గా ఫంక్షన్ చేస్తేనే మనది హోలిస్టిక్ వెల్నెస్ ఉంటుంది. సో లెట్ us బిల్డ్ అ వెల్నెస్ టుగెదర్. ఒక హెల్త్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా అంటే దానికి మనం ఒక వెల్నెస్ కమ్యూనిటీ బిల్డ్ చేయాలా. ఎందుకు అంటే హెల్తియర్ యూ ఇస్ అ హ్యాపీయర్ యూ. మనం హెల్తీగా ఉంటే హ్యాపీగా ఉంటాము, హ్యాపీగా ఉంటే హెల్తీగా ఉంటాము. ఇట్ ఈస్ అ సర్కిల్. అన్లాకింగ్ హెల్త్, సో న్యూట్రిషన్ అండ్ రోల్ ఆఫ్ సప్లిమెంట్స్ ఈ రోజు మనం చూస్తాము. సో ఎందుకు మనకి సప్లిమెంట్స్ కావాలా, ఎందుకు న్యూట్రిషన్ అంతా ఇంపార్టెంట్ అది చూస్తాము. సో నేను ఎప్పుడు చెప్తాను, ఒక రోడ్ ట్రిప్కి మనం పోతాము అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ మనం లొకేషన్ డిసైడ్ చేస్తాము, కరెక్ట్. లొకేషన్ డిసైడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, గాడిలో ఫ్యూయల్ ఉందా లేదా అది మనం చూస్తాము. ఎస్ ఆర్ నో. ఎందుకు, ఆ లాంగ్ జర్నీలో మనం గాడిలో కరెక్ట్గా ఫ్యూయల్ లేదు అంటే ఇన్ బిట్వీన్ మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. ఎస్, సో గాడి ఇఫ్ ఇట్ డజంట్ స్టార్ట్ అహెడ్ పోయేకి అయ్యే లేదు అంటే మనకి ఏమవుతుంది, ఆ లాంగ్ జర్నీ డిస్టెన్స్ కవర్ చేసేకే అయ్యలేదు. సిమిలర్లీ ఇక్కడ లాంగ్ జర్నీ అంటే మనం లైఫ్, ఓకే. ఫ్యూయల్ అంటే న్యూట్రిషన్, గాడి అంటే మనం బాడీ. సో ఇప్పుడు మనం బాడీకి ఏం కావాలా, ఫ్యూయల్ అంటే న్యూట్రిషన్ కావాలా. కరెక్ట్గా న్యూట్రియన్స్ ఉంటే, న్యూట్రిషనల్ ఫుడ్ మనం తింటే ఏమవుతుంది, ద జర్నీ ఆఫ్ లైఫ్ మనది స్మూత్గా ఉంటుంది. ఎస్ ఆర్ నో. ఎస్. ఎందుకు, బికాస్ న్యూట్రిషన్ మనకి ఎనర్జీ ప్రొడక్షన్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, సెల్యులార్ రిపేర్ అన్నిటికీ మనకి ఏం కావాలా, న్యూట్రిషనే కావాలి. సో న్యూట్రిషన్ అంటే మ్యాక్రో న్యూట్రియన్స్ ఉంటుంది, మైక్రో న్యూట్రియన్స్ ఉంటుంది. మ్యాక్రో న్యూట్రియన్స్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. మైక్రో న్యూట్రియన్స్లో వైటమిన్స్ అండ్ మినరల్స్. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తుంది, మనకి ఎనర్జీ, క్విక్ ఫ్యూయల్స్ ఇస్తుంది. ప్రోటీన్స్ మసిల్ రిపేర్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా మంచిది. ఫ్యాట్స్ మనకి సస్టైన్డ్ ఎనర్జీ, ఓకే. సో ఎనర్జీ స్టోర్ చేసి ఎప్పుడు మనం బాడీకి ఎనర్జీ కావాలనో అప్పుడు మనకి ఎనర్జీ సిక్తుంది. మైక్రో న్యూట్రియన్స్, వైటమిన్స్, మినరల్స్ ఏం చేస్తుంది, ఇమ్యూనిటీ, బ్రెయిన్ ఫంక్షన్, ఓవరాల్ వెల్బీయింగ్ ఇదన్నీ చూసేకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఆప్టిమల్ హెల్త్ కోసరం ఏం కావాలా, బ్యాలెన్స్ డైట్. బ్యాలెన్స్ డైట్ అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, వాటర్ ఇదన్నీ కరెక్ట్ కాన్సన్ట్రేషన్లో మనం ఎవ్రీడే తినాలి. సో మోడర్న్ న్యూట్రిషన్ గ్యాప్. సో ఈరోజు మెయిన్ ఛాలెంజ్ ఏమి, సో ఇప్పుడు మనం గ్రో చేసే సాయిల్లోనే న్యూట్రియన్స్ లేదు, అప్పుడు మనం క్రాప్స్లో న్యూట్రియన్స్ వస్తుందా, లేదు. మనం లైఫ్ స్టైల్ ప్రాసెస్డ్ ఫుడ్ తింటాము, ఫాస్ట్ ఫుడ్ తింటాము. సో మనకి కావాలా ఇంత న్యూట్రియన్స్, మనకి సిక్కేది ఇంతే న్యూట్రియన్స్. సో ఈ గ్యాప్ ఫిల్ చేసేకోసరం మనకి ఏం కావాలా, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కావాలి. స్ట్రెస్ అండ్ ఇర్రెగ్యులర్ మీల్స్, టైంకి తినేలేదు, చాలా స్ట్రెస్ ఉంది, కరెక్ట్గా డైజెషన్ అయ్యలేదు, డైజెషన్ అయితే లేదు అంటే అబ్జార్ప్షన్ అయితే లేదు. సో అందుకే ఏమవుతుంది, అగైన్ న్యూట్రిషన్ గ్యాప్. సో స్టాటిస్టిక్స్ మనం చూస్తే
1 billion people, vitamin D deficient, vitamin B12 deficient, iron deficient, omega-3 deficient. సో అన్ని డెఫిషియన్సీస్ మేనేజ్ చేసేకి ఏం కావాలా? న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ కావాలి. ఎస్ ఆర్ నో? సో వాట్ ఆర్ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్? సప్లిమెంట్స్ అంటే ఎనీ ప్రోడక్ట్. సో మనం బాడీలో కావాలా ఇంత, సిక్కేది ఇంత, ఈ గ్యాప్ ఫిల్ చేసేకే ఎనీ ప్రోడక్ట్ వస్తే అది సప్లిమెంట్ అని చెప్పొచ్చు. సప్లిమెంట్ క్యాప్సూల్ ఫార్మాట్లో ఉండొచ్చు, పౌడర్ ఫార్మాట్లో ఉండొచ్చు, లిక్విడ్ ఫార్మాట్లో ఉండొచ్చు, గమ్మీస్ ఫార్మాట్లో ఉండొచ్చు. బట్ ఇది ఏం చేస్తుంది? ఒక అడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ మనకి, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యేకి, హోలిస్టిక్ హెల్త్ ఇంప్రూవ్ చేసేకి అని ఉంటుంది. సో ఏం చేస్తుంది సప్లిమెంట్స్? సమ్ సప్లిమెంట్స్ ఏం చేస్తుంది? ఇమ్యూనిటీ బూస్టర్ తో యాక్ట్ చేస్తుంది. సమ్ సప్లిమెంట్స్ ఎనర్జీ వైటాలిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది, మెంటల్ క్లారిటీ ఇస్తుంది. అండ్ కండిషన్ స్పెసిఫిక్ న్యూట్రాసూటికల్స్ లేదంటే సప్లిమెంట్స్ అంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ కి ఒక సప్లిమెంట్, అది మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కాల్షియం ఫర్ బోన్స్, ప్రోబయోటిక్స్ ఫర్ గట్ హెల్త్, కరెక్ట్, ఐరన్ ఫర్ హీమోగ్లోబిన్. సో ఇట్లా చాలా కండిషన్ స్పెసిఫిక్ సప్లిమెంట్స్ కూడా ఉంటుంది. సో టార్గెటెడ్ హెల్త్ సొల్యూషన్ అందరికీ డిఫరెంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం అందరికీ సొల్యూషన్ ఇవ్వాలి. ఓకే, సైన్స్ స్పీక్స్. ఇప్పుడు నేను మీ దగ్గర వచ్చేసి నేను నా ఇంట్లో ఒక సప్లిమెంట్ ప్రొడ్యూస్ చేసిండాము. సో సలీం సార్ నా ప్రోడక్ట్ మీరు ప్రమోట్ చేస్తారా అని నేను అడిగితే సలీం సార్ ఏం చెప్తారు? ఏం చెప్తారు సార్ మీరు? ఎస్ ఆర్ నో? నా ఇంట్లో దానికి ఏమైనా రిసర్చ్ ఉందని అడుగుతాను. సారీ సార్, దానికి ఏమైనా రిసర్చ్ చేశారా ప్రొడక్ట్ గురించి అడుగుతాను. రిసర్చ్ చేసినావా మేడం? మీ ఇంట్లో చేస్తా ఉన్నావు కదా, మీ ఇంట్లో కిచెన్ లో ఎట్లా చేస్తావా? ఒక ఫ్యాక్టరీ ఉండాలా కదా, దాని సర్టిఫికేషన్స్ ఉండాలా కదా, జిఎంపి సర్టిఫికేషన్, హెచ్ఎస్సిసి సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్, సైంటిఫిక్ వ్యాలిడేషన్, టెస్టింగ్, ఇదన్నీ చేయాలా? నేను మీ ప్రోడక్ట్ ప్రమోట్ చేసేలేదు. సేమ్ ప్రోడక్ట్ మీరు ఒక ఫెసిలిటీలో చేస్తావా అంటే, ఒక సైంటిఫికలీ మీరు చేస్తావా అంటే నేను ప్రమోట్ చేస్తాను అని చెప్తారు. కరెక్ట్? నాట్ ఓన్లీ సలీం సార్, ఎవరి దగ్గర నన్ను పోతే కూడా అదే చెప్పేది కదా, నేను ఇంట్లో చేసిండే ప్రోడక్ట్ మీరు అందరూ ఇంత ఒక కాన్ఫిడెంట్ గా మీరు ప్రమోట్ చేసేలేదు. ఎందుకు? బికాస్ క్లినికల్ ట్రయల్స్ లేదు, క్లినికలీ వ్యాలిడేటెడ్ ఇంగ్రీడియంట్స్, ఏం టెస్టింగ్ చేస్తా ఉన్నాము, ఎంత క్లీన్ గా ఉంది నా ఇల్లు, నేను చేసే జాగా, వాట్ ఈస్ ది అక్యురసీ, వాట్ ఈస్ ది స్టాండర్డైజేషన్, కరెక్ట్? సో అందుకే సైన్స్ స్పీక్స్. ఓకే, సో మెడిసిన్స్ మాత్రం కాదు, ఈ రోజు మీరు సప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఇండస్ట్రీ పోయి చూస్తే ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. మెడిసిన్స్ కూడా అంత బాగా ఫెసిలిటీస్ లా చేసలేదు, అంత బాగా అన్ని దే ఫాలో ఎవ్రీ రూల్, ఎవ్రీ రెగ్యులేషన్స్. ఎఫ్ఎస్ఎస్ఏ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయింది. సో అన్ని జిఎంపి ఫాలో చేస్తారు, ఐఎస్ఓ ఫాలో చేస్తారు, ఇవన్నీ ఫాలో చేసి ఎఫెక్టివ్ గా సప్లిమెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో సైన్స్ స్పీక్స్. సో యూనిక్ అప్రోచ్ ఫర్ హోలిస్టిక్ వెల్నెస్, ఇన్నోవేటివ్ వెల్నెస్ సొల్యూషన్స్ లో అవర్ ప్రోడక్ట్స్ అవర్ ప్రైడ్. సో మనం ప్రోడక్ట్స్ ఎందుకు మనం ప్రౌడ్ గా ఫీల్ కావాలా? 3 రీజన్స్: రీసెర్చ్, క్వాలిటీ అండ్ రిజల్ట్. కరెక్ట్? రీసెర్చ్ చేసి ప్రోడక్ట్ మార్కెట్ చేస్తాము, క్వాలిటీ ఇంగ్రీడియంట్స్, ప్రీమియం ఇంగ్రీడియంట్స్, నో కాంప్రమైజ్, అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సో ఫస్ట్ లాంచ్ చేసిందే ప్రోడక్ట్ యావది? కోరోరాకి, ఒక ప్రీమియం యాంటీ ఆక్సిడెంట్ కాన్సన్ట్రేటెడ్ డ్రింక్. విక్టర్స్ బిలీవ్స్ ఇన్ అప్గ్రేడింగ్. అందరికీ అప్గ్రేడేషన్ అంటే ఇష్టమా లేదా? ఇష్టము. కొత్త ఫోన్ వస్తే మనం ఏం చేస్తామో, వి డెఫినెట్లీ అప్గ్రేడ్ అవర్ సెల్స్. కరెక్ట్? మనం సిస్టమ్ అప్గ్రేడ్ చేస్తాము, స్మార్ట్ టీవీ కొత్తది వస్తే అప్గ్రేడ్ చేస్తాము. ఎందుకు అప్గ్రేడ్ చేస్తాము? అప్గ్రేడేషన్ అంటే ఎఫిషియంట్, అప్గ్రేడేషన్ అంటే బెటర్, అప్గ్రేడేషన్ అంటే బెటర్ ఎఫిషియన్సీ, అప్గ్రేడేషన్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ బెటర్ దాన్ ద ప్రీవియస్ అని. కరెక్ట్? సిమిలర్లీ మనం ప్రోడక్ట్స్ కూడా మనం అప్గ్రేడ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏం చేసినాము? కోరోరాక్ వీళ్ళ ఏం చేసినాము? ఎవరాదో హ్యాండ్ రేస్ చేసి చెప్పొచ్చా? వాట్ ఈస్ ద లేటెస్ట్ అప్గ్రేడేషన్? ఏమి కోరోరాక్ వీళ్ళ ఏం చేసినాము మనం? యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్. మంజుల మేడం, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఏం చేసినాము మేడం ఇప్పుడు అప్గ్రేడేషన్? రాయల్ జెల్లీ యాడ్ చేసినాము. ఓకే, అది తర్వాత కూడా ఒక అప్గ్రేడేషన్ ఉంది. ఏమి చెప్పండి ఇప్పుడు రీసెంట్ గా? వాట్ ఈస్ ది అప్గ్రేడేషన్? లక్ష్మి మేడం. ఓకే,
ఎవరికి తెలీదా ఏం చేసినాము అని? ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ మాత్రం లేదు, ప్యాకేజింగ్ కూడా ఏం అప్గ్రేడ్ చేసినాము? ఇప్పుడు మనం ప్రోడక్ట్ హూస్ రేస్డ్ భాగ్య మేడం, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సాచెట్ యాడ్ చేసిండాం మేడం, సాచెట్. వెరీ గుడ్. సో ఇప్పుడు ఒక వీల్ ఆల్ గివ్ అ వాట్ a clap, okay, digital clap for భాగ్య మేడం. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఏం చేసినాము, సాషేస్ లా వచ్చిండేది. ఓకే, ఎందుకు మీ అందరికీ ఆ బాటిల్ క్యారీ చేసేది కష్టంగా ఉంది. ఓకే, సో యూ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, ఒక వన్ టైమ్ యూసేజ్ సాషేస్ ఉంటే బాగుంటుంది, నేను ఎక్కడ పోతేనో క్యారీ చేయొచ్చు. సో క్యాన్ వి. సో విక్టర్స్ ఇస్ ద కంపెనీ. మనకి ఏం కావాలా, మెయిన్లీ మనం అసోసియేట్స్ తో సాటిస్ఫాక్షన్ కావాలి, రైట్? సో మనకి ఫస్ట్ ఎవరు అంటే విక్టర్స్ అసోసియేట్స్, అది తర్వాతనే కంపెనీ, అది తర్వాతనే అన్ని. ఓకే, సో మీ దగ్గర వచ్చిండేది మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాట్ డు వి డూ బిహైండ్ రీసెర్చ్ ల్యాబ్ లా సాషేస్ లా మనం రీసెర్చ్ చేస్తున్నాము. దాని షెల్ఫ్ లైఫ్, స్టెబిలిటీ అన్ని చూసి ఇప్పుడు 30 ml కాన్సన్ట్రేట్ గా సాషేస్ లా రీలాంచ్ చేస్తున్నాము. గుడ్ ఆర్ బ్యాడ్, అందరికీ ఇష్టమైందా ఇప్పుడు కొత్త ప్యాకేజింగ్? ఎస్, ఎస్. ఓకే, సో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏమి? మనం బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్. ఓకే, సో ఫ్రీ రాడికల్స్ న బైండ్ చేసి మనం సెల్స్ న ప్రొటెక్ట్ చేసే హీరో ఇంగ్రీడియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కడ గురించి వస్తుంది? మనం బాడీలో చాలా ప్రాసెసెస్ ఉంటుంది, మెటబాలిజం, ఆక్సిడేషన్, మనం ఎక్స్పోజ్ అవుతాము చాలా కెమికల్స్, పొల్యూటన్స్ అని. సో ఇది అన్నిట్లో ఏముంటుంది, ఏమాదో సమ్ ఆఫ్ ది అదర్ కెమికల్, అది మనం బాడీలో ఏం చేస్తుంది, మనం బాడీలో ఫ్రీ రాడికల్స్ రిలీజ్ చేస్తుంది. ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తుంది, సెల్స్, ప్రోటీన్స్, డిఎన్ఏ అన్ని పోయి డెస్ట్రాయ్ చేస్తుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుంది, వచ్చేసి ఫ్రీ రాడికల్స్ అట్లా బైండ్ చేస్తుంది, అది తర్వాత మనం సెల్స్ న ప్రొటెక్ట్ చేస్తుంది ఫ్రమ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో బెనిఫిట్స్ ఏమి, ఫ్రీ రాడికల్ డ్యామేజ్, ఇమ్యూనిటీ సపోర్ట్ చేస్తుంది, స్కిన్ హెల్త్, హార్ట్ హెల్త్, బ్రెయిన్ ఫంక్షనింగ్, రిస్క్ ఆఫ్ క్యాన్సర్ తక్కువ చేస్తుంది, ఏజింగ్ కూడా డిలే చేస్తుంది. సో మెయిన్లీ ఫ్రీ రాడికల్స్ అంటే మన బాడీకి ఒక థ్రెట్, యాంటీ ఆక్సిడెంట్ అంటే మన బాడీకి ఒక గార్డ్. అన్ని థ్రెట్ గురించి మనం ప్రొటెక్ట్ చేసే ఒక గార్డ్ మనం యాంటీ ఆక్సిడెంట్స్. కోర్ ఆర్ అక్వి ఎంత ఇంగ్రీడియంట్స్ ఉంది, 35? నో, 36 ఇంగ్రీడియంట్స్. సో దీంట్లో సూపర్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్, మల్టీ బెర్రీ కన్కాక్షన్, ఫైటోన్యూట్రియన్స్. సూపర్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లా సమ్ మేజర్ ఫ్రూట్స్ ది బెనిఫిట్స్ చెప్తాను. ప్లమ్ మీరు చూస్తే ఇదొక సూపర్ ఫ్రూట్, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది, వైటమిన్ సి ఉంది. సో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసేకోసరం, ఫ్రీ రాడికల్స్ ఇంప్రూవ్ చేసేకోసరం. దీంట్లో ఫైబర్ ఉంది, గుడ్ డైజెషన్ అవుతుంది, అండ్ మనం హార్ట్ కి చాలా మంచిది బికాస్ దీంట్లో పొటాషియం ఉంది. సో బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేసి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని మేనేజ్ చేసేకే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మ్యాంగో ఇప్పుడు సీజన్ కదా, అందరూ మ్యాంగో సీజన్ లా బాగా మ్యాంగో తినాలా. యాక్చువల్లీ కొందరు ఏం చెప్తారు, హీట్ అవుతుంది, ఇంత తినకూడదు. నో, సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడు మనం తినాలా. ఆ సీజన్ లా ఎందుకు ఆ ఫ్రూట్స్ వస్తుంది, దానికి ఒక రీజన్ ఉంది. ఆ సీజన్ లా దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ మనం బాడీకి కావాలి, అందుకే ఒక్కొక్క సీజన్ లా ఒక్కొక్క ఫ్రూట్స్ వస్తుంది. సో దీంట్లో వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. దీంట్లో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ మనం డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. వైటమిన్ ఏ ఉంది, సో అందుకే విజన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఆక్సిడేటివ్ డ్యామేజ్ గురించి మనం సెల్స్ న ప్రొటెక్ట్ కూడా చేస్తుంది. జామున్, సో ఇది పర్పుల్ కలర్ లా ఉంటుంది, సో చాలా మంచిది డయాబెటిక్స్ కి. సో ఇప్పుడు కోరోరాక్వి చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఏం అడుగుతారు, డయాబెటిక్స్ తీసుకోవచ్చా, స్వీట్ గా ఉంది. స్వీట్ గా ఉంది బికాస్ దీంట్లో న్యాచురల్ షుగర్స్ ఉంది, ఫ్రూట్స్ ఉంది, బెర్రీస్ ఉంది, సో న్యాచురల్ షుగర్స్ ఉంది. సో కొందరికి ఇనిషియలీ కొంచెం స్పైక్, ఇట్ క్యాన్ స్పైక్, బట్ అది తర్వాత షుగర్ లెవెల్స్ మేనేజ్ అవుతుంది. ఓకే, అది తర్వాత దీంట్లో ఐరన్ ఉంది, సో హీమోగ్లోబిన్ మేనేజ్ చేసేకి చాలా మంచిది. ప్లస్ స్కిన్ టోన్ అండ్ యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీ జామున్లో ఉంది. అసాయి బెర్రీ, ద వండర్ బెర్రీ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్, ఫ్యాట్ మెటబాలిజం ప్రమోట్ చేసి వెయిట్ మేనేజ్మెంట్ కి చాలా మంచిది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ చేస్తుంది, బ్రెయిన్ సెల్స్ ను ప్రొటెక్ట్ చేసి కాగ్నిషన్, మెమరీ ఇంప్రూవ్ చేసేకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హార్ట్ కి కూడా ఇది చాలా మంచిది. సీబక్తా, ఇది ఒక ఫ్రూట్. సో యూజువలీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందరూ చెప్తాం, ఎస్ ఆర్ నో?
omega-3 fatty acids, DHA, EPA, బ్రెయిన్కి మంచిది. బట్ నో, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్లో మీరు చూస్తే omega-3 ఉంది, omega-6 ఉంది, omega-7 ఉంది, omega-9 ఉంది. సో దీంట్లో సమ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ స్కిన్కి మంచిది, సమ్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ హార్ట్కి మంచిది, ఓవరాల్ వెల్నెస్కి మంచిది. సో అందుకే సీబక్తాన్ మీరు చూస్తే ఒక టోటల్ ఒమేగా అని చెప్పొచ్చు. స్కిన్ ఎలాస్టిసిటీ ప్రమోట్ చేస్తుంది, యాంటీ యాక్నే బెనిఫిట్స్, సైన్స్ ఆఫ్ ఏజింగ్ డిలే చేస్తుంది, ఇమ్యూనిటీ బిల్డ్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, హార్ట్కి మంచిది, స్కిన్కి మంచిది. ఇట్లా చాలా డిఫరెంట్ ప్రాపర్టీస్ సీబక్తాన్లో ఉంది. దట్ ఈస్ అబౌట్ సమ్ సూపర్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్. అది తర్వాత మల్టీబెర్రీ కన్కాక్షన్ ఉంది, లైక్ క్రాన్బెర్రీ, బ్లూబెర్రీ, ఏసరోలా చెరీ, గూస్బెర్రీ, బిల్బెర్రీ, ఎల్డబెర్రీ. సో ఇంపోర్టెడ్ బెర్రీస్, ఇండియన్ బెర్రీస్. ఎందుకు బెర్రీస్లో ఉండే కీ బయోయాక్టివ్స్, యాంథోసయానిన్స్, ప్రోయాంథోసయానిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, పాలీఫినాల్స్, ఫ్లావనాయిడ్స్, ఇవన్నీ ఏం చేస్తుంది, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తక్కువ అవుతుంది, హార్ట్కి మంచిది, క్యాన్సర్ పేషెంట్స్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ ఉంటే అది మేనేజ్ అవుతుంది. లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంది దీంట్లో. ఓకే, కొలాజన్ ప్రొడక్షన్ బూస్ట్ చేస్తుంది, ఫర్మ్నెస్ ఆఫ్ ద స్కిన్, ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ చేస్తుంది, హైడ్రేషన్, నరిష్మెంట్, మాయిశ్చర్, ఇన్ఫ్లమేషన్ బ్రైటన్ చేస్తుంది. సో ఇట్లా చాలా మనందు ప్రోడక్ట్లా వీ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో కోర్ ఆర్ఎక్వి ఇప్పుడు రాయల్ జెలీ అండ్ రెస్వెరట్రాల్ ఇది రెండు యాడ్ చేస్తున్నాము. రాయల్ జెలీ అంటే హనీ బీజ్ల గురించి ప్రొడ్యూస్ చేసేది. సో దీంట్లో మనం లాంగెవిటీ ఇంప్రూవ్ చేసే ప్రాపర్టీస్ ఉంది. బికాస్ రాయల్ జెలీలో ఫ్లావనాయిడ్స్, ప్రోటీన్స్, పెప్టైడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇది అన్నీ ఉంది. ప్లస్ యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ అని చాలా మంచి ప్రాపర్టీస్ ఉంది. దీంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, బి వైటమిన్స్, మినరల్స్ అండ్ అసిటైల్ కొలిన్ న్యూరోలాజికల్ బెనిఫిట్స్ కోసరం. సో దీని కీ బయోయాక్టివ్ ఇంగ్రీడియంట్ మీరు చూస్తే 10-hydroxy-2-decanoic యాసిడ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ బెనిఫిట్స్ ఉంది. రెస్వెరట్రాల్ ఒక సెల్యులార్ గార్డియన్, లాంగెవిటీ, వైటాలిటీ ఇంప్రూవ్ చేసేకే. సో ఇది ఒక పాలిఫెనాల్, ఇది రెడ్ గ్రేప్, రెడ్ వైన్, పీనట్, కోకో దీంట్లో అన్ని మనకి సిక్కొచ్చు. రెస్వెరట్రాల్ ఎందుకు, ఇది మన బాడీలో SIRT1 జీన్, ఒక జీన్ లింక్ టు లాంగెవిటీ, దీన్ని యాక్టివేట్ చేస్తుంది. సో మెయిన్లీ ఇది యాక్టివేట్ చేస్తే DNA రిపేర్ అవుతుంది, మైటోకాండ్రియల్ బయోజెనిసిస్, మనం సెల్యులార్ లెవెల్లో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ అవుతుంది, సెల్యులార్ లాంగెవిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. AMPK పాత్వే ఇండ్యూస్ చేసి ఎనర్జీ మెటబాలిజం ట్రిగర్ చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి మనం బాడీని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. సో సమ్మరీ అండ్ టేక్ అవే, రాయల్ జెలీ అంటే న్యూట్రిషనల్ రాయల్టీ. ఎందుకు, ఇది ఒక సూపర్ ఫుడ్. సో దీంట్లో విమెన్స్ హెల్త్, న్యూరో ప్రొటెక్షన్ అండ్ బ్యూటీ ఫ్రమ్ విత్-ఇన్ కోసరం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఉంది. రెస్వెరట్రాల్ ఒక మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే పాలిఫెనాల్, ఇది అగైన్ మనం లాంగెవిటీ, హార్ట్కి, బ్రెయిన్కి ಮತ್ತು మెటబాలిజం ఇంప్రూవ్ చేసేకే చాలా మంచిది. రాయల్ జెలీలో చాలా బెనిఫిట్స్ ఉంది, బెటర్ డైజెషన్, బెటర్ అబ్జార్ప్షన్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఒబేస్, ఇమ్యూన్ బూస్టర్, గట్ నరిషర్, యాంటీ ఆక్సిడేటివ్ స్ట్రెస్, యాంటీ ఏజింగ్ అని. సో అందుకే రాయల్ జెలీ ఇస్ కాల్డ్ అ సూపర్ ఫుడ్. అండ్ ఆరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జార్ప్షన్ కెపాసిటీ. సో ఒక ప్రోడక్ట్ ఆరాక్ ఎంత హైగా ఉంటుందో అంత ఎక్కువ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంది, అంత మీకు కూడా బెనిఫిట్స్ ఇస్తుంది బాడీకి. ఏం బెనిఫిట్స్, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ గురించి ప్రొటెక్షన్, క్రానిక్ డిసీజెస్ రిస్క్ తక్కువ అవుతుంది, గ్లోయింగ్ స్కిన్ కూడా సిక్తుంది. సో FDA ఏం రికమెండ్ చేస్తారు, అట్లీస్ట్ 5 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రికమెండ్ చేస్తారు. బట్ ఆరాక్వి మీరు చూస్తే ఒక 30 ml సర్వింగ్లోనే మీ బాడీకి కావాలా ఏమేమి ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ కావాలో అంత సిక్తుంది. సో బెనిఫిట్స్ ఏమి, హెడ్ టు టో బెనిఫిట్స్ ఇస్తుంది. ఇమ్యూనిటీ ఉండొచ్చు, ఆక్సిజన్ లెవెల్స్, ఇంప్రూవింగ్ డైజెషన్, స్కిన్ గ్లో, PCOD, యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, జాయింట్ హెల్త్, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్, స్ట్రెస్ అన్నిటికూ బెనిఫిట్స్ ఉంది ఆరాక్విలో. సో యాజ్ ఐ సెడ్ దీంట్లో సూపర్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్, బెర్రీస్ అండ్ ఫైటోన్యూట్రియంట్స్ ఉంది. సో స్టే ఫిట్ అండ్ రీఫ్రెష్డ్ విత్ ఎవ్రీ షాట్. సో ఇప్పుడు 30 ml ఇస్ ది డోసేజ్. సో ఒక్క సాషే పొద్దున్నే ఎంటీ స్టమక్లో తీసుకోవచ్చు ప్రివెన్షన్ కోసరం అంటే, ఆర్ క్రానిక్ డిసీజెస్ ఉంటే ఒక్క సాషే
ఎంటీ స్టమక్ లో ఒక్క సాషి 30 minutes బిఫోర్ డిన్నర్ తీసుకోవచ్చు. PCOS, PCOD, హార్మోనల్ ఇష్యూస్, ఒబేసిటీ ఇదన్నిటికీ ఏం చేయాలా, డిన్నర్ అయిన తర్వాత 30 minutes తర్వాత కోర్ ఒరాక్వి ఒక్క సాషే తీసుకోండు. అది తర్వాత 1 glass ఆఫ్ వార్మ్ వాటర్ యూ హ్యావ్ టు డ్రింక్. అప్పుడు చాలా బాగా రిజల్ట్స్ వస్తుంది. డయాబెటిక్స్ తీసుకోవచ్చా? ఎస్. బ్లడ్ ప్రెషర్ ఉంటే తీసుకోవచ్చా? ఎస్. ఏజ్ లిమిట్ 2 years గురించి అందరూ సేఫ్గా ఇది మనం రికమెండ్ చేయొచ్చు. ఎన్ని దినాలు నేను తీసుకోవాలా, మీకు ఏం రిజల్ట్స్ కావాలా, రిజల్ట్స్ వచ్చిండేదా, ఆ రిజల్ట్స్ మీకు కంటిన్యూ చేయాలన్నా మీరు కంటిన్యూ చేయొచ్చు. డైల్యూషన్ కావాలన్నా, వాటర్ యాడ్ చేయాలన్నా వద్దు, యూ కెన్ డైరెక్ట్లీ హ్యావ్ ఇట్. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ యూజ్ చేయొచ్చా? ఎస్, చాలా సేఫ్గా యూజ్ చేయొచ్చు. బట్ ఒక్క మాట ఏం చెప్తాను అంటే, ఇప్పుడు ప్రోడక్ట్ తీసుకుంటా ఉన్నారు, అప్పుడే ప్రెగ్నెన్సీ అయింది అంటే కంటిన్యూ చేయొచ్చు ప్రోడక్ట్. ఓకే, త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ, ఫీడింగ్ టైంలో అన్ని కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను 2 months ప్రెగ్నెంట్గా ఉన్నాను, ఇప్పుడు ఎవరో కొత్తగా నాకు వచ్చేసి చెప్తా ఉన్నారు అంటే, ఫస్ట్ 3 months ఎనీ న్యూ ప్రోడక్ట్ ప్రెగ్నెన్సీలా మనం రికమెండ్ చేసలేదు. మనం ప్రోడక్ట్ మాత్రం కాదు, ఎనీథింగ్ న్యూ ఇంట్లోనూ రికమెండ్ చేసేలేదు, డాక్టర్స్ రికమెండ్ చేసేలేదు. సో కొత్తగా ఎవరాదు వచ్చిండారు మీ దగ్గర, ప్రెగ్నెంట్గా ఉన్నారు అంటే ఫస్ట్ 3 months వద్దు, 4th month గురించి చాలా సేఫ్గా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో 4th month టు టిల్ డెలివరీ, ఆఫ్టర్ డెలివరీ అన్ని కంటిన్యూస్గా వాళ్ళు సేఫ్గా తీసుకోవచ్చు. ఓకే, సో ఒరాక్వి గాట్ అ లిటిల్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో రెస్వెరిట్రాల్ ఉంది, దీంట్లో రాయల్ జెల్లీ ఉంది. ఇది 2 యాడ్ చేసిన తర్వాత ఇನ್ನು కొంచెం సవర్గా టేస్ట్ ఉంది, ఇನ್ನು బాగా అయింది టేస్ట్. యాక్చువల్లీ మనం ఒరాక్వి టేస్ట్ ఇట్లా బాగా బ్లెండ్ అయింది రాయల్ జెల్లీ. సో ఆర్డర్ ది అప్గ్రేడెడ్ కోర్ ఒరాక్వి టుడే. ఓకే, సో కొందరు అడుగుతారు సేఫా? ఎస్. ఇప్పుడు రోడ్లో పోయి పానీపూరి తినేది, మసాలా పూరి తినేది, కరెక్ట్, బర్గర్ తినేది, పిజ్జా తినేది, స్విగ్గీలో ఆర్డర్ చేసేది, ఇదన్నీ సేఫ్. మనం అందరూ అలైవ్గా ఉంటాము అంటే ఇది దానికిన్నా ఎంతో బాగా సేఫ్. దిస్ ఇస్ మచ్ బెటర్ దెన్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. నాకు ఎందుకు కావాలి? సింపుల్, మనకి ఎంత న్యూట్రిషన్ కావాలనో అది మనకి ఇప్పుడు భోజనంలో సిక్తా లేదు, అది అందరికీ తెలుసు, కరెక్ట్. సో అందుకే బికాస్ ఆఫ్ మనం బాడీకి న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకూడదు, అందుకే డెఫినెట్లీ అందరికీ కావాలా. ఎక్స్పెన్సివ్గా ఉంది అని చెప్తారు, బట్ ఈరోజు ఫ్యూ థౌజండ్స్ ఎవ్రీ మంత్ మనం హెల్త్ కోసరం మనం స్పెండ్ చేస్తే రేపు lakhs ఆఫ్ మనీ మనం సేవ్ చేయొచ్చు. యాంజియో, ఓపెన్ హార్ట్ సర్జరీ, డయాబెటీస్ಗೆ ఇన్సులిన్, ఇది లాట్ ఆఫ్ సర్జరీస్ lakhs and lakhs ఆఫ్ రూపీస్ ఖర్చు చేస్తారు. సో దాన్ని వద్దు అంటే ఈరోజు ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ మనం హెల్త్ కోసరం ఇప్పుడే మనం ఖర్చు చేస్తే లేటర్ ఆన్ ఏజ్ అయితా మనం ఇన్నూ స్ట్రాంగ్గా ఉంటాము, ఇన్నూ బాగా ఉంటాము. ఓకే, సో యోర్ రోల్ ఇన్ బిల్డింగ్ హెల్తియర్ లైఫ్స్. ఇప్పుడు మనం అందరికీ తెలుసు సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ గ్యాప్స్ అడ్రస్ చేసే కోసరం అని. సో యు ఆర్ నాట్ విక్టర్స్ అసోసియేట్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్, మీరు మనం కంపెనీ ఎడ్యుకేటర్స్. సో ఎందుకు విహెచ్ఓ సెషన్? నేను నిమ్మన ఎడ్యుకేట్ చేస్తాను, అండ్ మీరందరూ పోయి ఎవరిన ఎడ్యుకేట్ చేస్తావా? కన్జ్యూమర్స్న ఎడ్యుకేట్ చేస్తావా, రైట్? సో మీరందరూ ఒక ఎడ్యుకేటర్, బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ సైన్స్ అండ్ కన్జ్యూమర్స్. సో మనం దగ్గర సైన్స్ ఉంది, ప్రోడక్ట్ ఉంది, రైట్ కస్టమర్ దగ్గర మనం ప్రోడక్ట్ పోవాలి, దానికి ఒక బ్రిడ్జ్ తర మనం అసోసియేట్స్ వర్క్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us build a healthy life together. Thank you very much. Over to you, Salim sir. Let us open the session for questions. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు క్లియర్గా అసలు మన హెల్త్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవుతుంది, అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, యాంటీ ఆక్సిడెంట్స్ ని మనం డైలీ తీసుకోవడంలో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ మన ప్రోడక్ట్ కోర్వెరాక్వి సైంటిఫికల్ గా ఎలా ఉంది, దాని బెనిఫిట్స్ ఏంటి, దాంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ కంప్లీట్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి, బెనిఫిట్స్ గురించి ఈరోజు మేడం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏవైతే న్యూట్రిషన్స్ గ్యాప్స్ వస్తున్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కోర్ వెరాక్వి ఎలా ఉపయోగపడుతుంది, దాంట్లో మనం చేసిన ఫార్ములేషన్ ని ఎలా అప్డేట్ చేయడం జరిగింది, ఈరోజు మనకి క్లియర్గా మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే రాలేదో వాళ్ళందరూ మిస్ అయ్యారా లేదా? ఎస్ఆర్ నో డియర్ లీడర్స్? సో కంప్లీట్ గా ఈ ఇన్ఫర్మేషన్ ని మన కస్టమర్స్ కి, మన డిస్ట్రిబ్యూటర్స్ కనుక
మనం కనుక ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు నుంచి వాళ్ళ న్యూట్రిషన్ గ్యాప్స్ రాకుండా కోర్వెరాక్విని డైలీ యూస్ చేస్తారు. మేడం, ఈ సెక్షన్ తర్వాత నాకు కోర్వెరాక్వి అండ్ నేను అండ్ నా ఫ్యామిలీ ఎవ్రీడే ఈ న్యూట్రిషన్ గ్యాప్స్ రాకుండా ఉండడానికి వాడాలని ఒక ఇంటెన్షన్ అయితే నాకు తెలిసింది మేడం ఈ సెక్షన్ ద్వారా. సో దయచేసి డియర్ లీడర్స్, మన యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా రోల్ అవుతాయి అనేది ఈ రోజు నాకు ఈ సెక్షన్ ద్వారా అర్థమైంది. డియర్ లీడర్స్, మనం అందరం కూడా ఈ కోర్వెరాక్విని యూజ్ చేసుకుంటూ ఫస్ట్ మనం హెల్దీగా ఉందాం, మన ఫ్యామిలీకి ఇస్తూ ఫస్ట్ మనం హెల్దీగా ఉందాం. యాంటీ ఆక్సిడెంట్స్ రోల్ అండ్ కోర్వెరాక్వి ఎలా మోడరేట్ గా మనకి ప్రొడక్ట్ ఇస్తూ హెల్త్ ఎలా ఇస్తుంది. మేడం ఒక వండర్ఫుల్ వర్డ్ చెప్పారు, ఇన్ ఫ్యూచర్ మనకి సర్జరీస్ ఏమీ మనకి రాకుండా ఉండాలి, ప్రివెన్షన్ గా ఉండాలి అంటే కోర్వెరాక్వి 100% హెల్ప్ అవుతుంది అని చెప్పి మేడం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనము మన ఫ్రెండ్స్, మన ఫాదర్స్ అండ్ ఎవరైతే సర్జరీస్ తో సఫర్ అవుతున్నారో అటువంటివి రాకుండా ఈ కోర్వెరాక్వి 100% ఉపయోగపడుతుంది నాకు ఈ సెక్షన్ ద్వారా అర్థమైంది. ఒకసారి మీకు కూడా అర్థమైతే ప్లీజ్ అందరూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో అందుకే మన ప్రోడక్ట్ కోర్వెరాక్వి ప్రోడక్ట్ ఈజ్ ఏ హాట్ ప్రోడక్ట్ మనకి. సో ఈ ప్రోడక్ట్ ని మనం అందరం యూజ్ చేద్దాం, అందరికీ రికమెండ్ చేద్దాం. సో వీక్లీ 3.6 లాక్ ఎర్న్ చేయడానికి సో ఈ యొక్క సెక్షన్ మాకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఎవరైతే మీకు ఏమైనా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్ రేజ్ చేస్తే నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. సో లక్ష్మి గారు హ్యాండ్ రేజ్ చేశారు, ప్లీజ్ అన్మ్యూట్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎస్ మ్యామ్. మ్యామ్ ఏం లేదు, ఎక్కువ ఏమంటారంటే ఎక్కువ ఆయాసం ఎక్కువ అవుతుందంట మ్యామ్. కోర్వరాకు ఇస్తే బెటరా మ్యామ్? దగ్గు ఆయాసం ఎక్కువ అనేది స్టార్ట్ అవుతుందంట వాళ్ళకి. కోర్వరాకు ఇవ్వచ్చా మ్యామ్? ఏమిటికి సలీం సార్? మేడం వాళ్ళకి కస్టమర్ కి దగ్గు ప్లస్ ఆయాసం అనేది ఎక్కువ అవుతుందంట. ఆయాసం అంటే? ఆయాసం అంటే హాప్నీ మేడం, సాన్స్ లేనికే ప్రాబ్లం. ఓకే ఓకే ఓకే. సో ఓకే, దానికి స్టెమ్ బి బెటర్ మ్యామ్. సో పొద్దునే ఎంటీ స్టమక్ లా 2 సాషెస్ స్టెమ్ బి తీసుకోవాలా. ఓకే మ్యామ్. ఓకే, సో అదే బెటర్ గా ఉంటుంది. ఓకే, కోర్వరాకు ఇచ్చాను మ్యామ్ నేను వాళ్ళకి. కోర్వరాకు నైట్ టైం భోజనం తర్వాత 30 minutes తర్వాత ఒక సాషే ఇవ్వచ్చు. ఓకే ఓకే మ్యామ్, కంపల్సరీ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో మీరు ఏదైనా అడగారంటే ప్లీజ్ మీరు డిజిటల్ గా హ్యాండ్ రైస్ చేస్తే రఘుపతి యోగయ్య గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ఫైల్స్ కి ఏది వాడితే బాగుంటుంది మేడం? లేడీస్ ఫైల్స్ అంటే సీజన్కి ప్రతి సీజన్కి ఇట్లా వస్తూ ఉంటుందంట. ఈ ఫైల్స్ బ్లడ్ రావటం ఇట్లా వస్తూ ఉంటుంది. అది ఏదో ప్రస్తుతానికి అయితే తగ్గుతుంది కానీ తర్వాత మళ్ళా ఇబ్బందిగానే ఉంటుంది. సో మెయిన్లీ కొంచెం ఫుడ్ కంట్రోల్ చేయాలా సార్? ఫైల్స్ ఉంటే స్పైసీ ఫుడ్ తినకూడదు, చాలా కారం తినకూడదు. దాని జొత్త మనం కోర్వరాక్వి నైట్ ఫుడ్ భోజనం చేసిన తర్వాత 30 minutes తర్వాత ఒక్క సాషే ఫాలోడ్ బై వార్మ్ వాటర్ తీసుకోవాలా. పొద్దునే స్టెమ్వి ఒక్క సాషే. సో ఇది మార్నింగ్ ఎంటీ స్టమక్ లో స్టెమ్వి, నైట్ భోజనం తర్వాత ఆరాక్వి. కొంచెం లెస్ స్పైసీ ఫుడ్, బికాస్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటే ఫైల్స్ అగ్రివేట్ అవుతుంది. అది ఇప్పుడు సమ్మర్ కదా, సో చాలా ఇమీడియట్లీ హీట్ ఎక్కువ అవుతుంది. సో అందుకే ఒక 2 months ఇది కంటిన్యూ చేసేకి చెప్పండి. బాగా నీళ్ళు తాగాల, ఇట్ విల్ రెడ్యూస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్. అండ్ సాయినాథ్ గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ మేడం. మేడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి ఎలా వాడించాలి మేడం? హౌ టు యూస్ ఫర్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ మేడం? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి మెయిన్లీ రీజన్ స్టెమ్ వి సార్. సో స్టెమ్ వి 2 sachets ఎంటీ స్టమక్ లా యూజ్ చేయొచ్చు. సో దాని జొత్ల కోర్వరాక్వి డిన్నర్ చేసిన తర్వాత 1 sachet. సో 1 కోర్వరాక్వి 2 రీజన్ స్టెమ్ వి. ఓకే. ఓకే, ఈవినింగ్ కోర్వరాక్వి. yes, ఆఫ్టర్ డిన్నర్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో రమేష్ గారు అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్.
మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మేడం ఒక పేషెంట్ కి 30 years ఉన్న ఫీమేల్ మేడం కి హార్ట్ సర్జరీ జరిగింది, అంటే స్టంట్ వేశారు. సో ఆ పేషెంట్ కి మనం ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తే బాగుంటుంది మేడం? మనం 3 products మీరు సజెస్ట్ చేయొచ్చు. సో వీ కెఫే ఒక దినంకి 2 sachets. సో బ్రేక్ఫాస్ట్ జోత్లో ఒక సాషే, ఈవినింగ్ ఒక సాషే. ఓకే మేడం. అది తర్వాత రీజన్ స్టెమ్వి పొద్దునే ఎంటీ స్టమక్ లో ఒక సాషే అండ్ ఆరక్వి పొద్దునే 30 ml. సో ఆల్ ద 3 products టుగెదర్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. యా. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీక్ మరలా 3:30కి ప్రోగ్రామ్ జరుగుతుంది. డియర్ లీడర్స్, మీరందరూ కోర్వేర్ యాక్టివిటీ గురించి ఏదైతే మనం నేర్చుకున్నామో మన డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ ఏదైతే ఈరోజు మేడం చెప్పారో రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేయండి. ఈరోజు మేడం ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ ట్రైనింగ్ గురించి. అండ్ సెకండ్, ఎవరైతే రాలేదో, ఎవరైతే ఈరోజు మీ టీంలో రాలేదో వాళ్ళందరినీ నోట్ చేసుకొని ఎందుకు రాలేదో రీజన్ తెలుసుకొని నెక్స్ట్ మీటింగ్కి ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ట్రైనింగ్కి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ రమ్య మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాకు కోర్వేర్ యాక్టివిటీ గురించి అండ్ ఫ్రీ రాడికల్స్ గురించి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి, యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ గురించి, మనం అప్డేట్ చేసిన కోర్వేర్ యాక్టివిటీ ఇంగ్రీడియంట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో Thank you sir, thank you everybody for joining. Next week let us meet with a new topic. Till then, bye bye, have a great week ahead. Take care.